విశ్వమణి బాబు గారు, చాలా వరకు మనము విశ్వానికి కనెక్ట్ అయ్యేటప్పుడు చాలా ఎదురుదెబ్బలు అవుతుంటాయి, ఆ పరీక్షలు అవుతుంటాయి. సులభంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనము వచ్చి నేర్చుకునేటప్పుడు బోర్డు ఆటంకాలు, అదే ఆ శక్తిలో కనెక్ట్ అవ్వడానికి నిన్ను పరిశోధిస్తుందండి. నిన్ను టెస్ట్లో విశ్వశక్తే పరిశోధిస్తుంది. విశ్వముని కనెక్ట్ అయ్యే వాళ్ళనే అందరినీ తీసుకోదు ఈ సబ్జెక్ట్లో. వాళ్ళని ఎవరినైతే తెలియజేసిందో వాడు వచ్చి ట్రై చేస్తుంటాడు కాబట్టి వాడికి పరిశోధనలు బలంగా పడుతుంది. అందుకే ఈ వీడియోలో చెప్పాను, నేను ఎన్నో క్లాసులో కూడా చెప్పాను. ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత పరిశోధన బలంగా ఉంటుంది. అప్పుడు ఎదుర్కోవాలి. నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వు ఏం చేయాలి? ఎన్ని ఆటంకాలు వచ్చినా ఐ డోంట్ కేర్, పట్టించుకోకు. నువ్వు ఏదైతే జరగని ఐ డోంట్ కేర్. నీ ఇంట్లోనే కూడా డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది, భార్య వాళ్ళ పిల్లల వల్ల కూడా డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. కావాలని పెట్టిస్తుంది ఇంట్లోనే, దడపడానికి సౌండ్లు రావడం, ఇంట్లో భార్య ఏదోదో మాట్లాడడం నెగిటివ్. ఐ డోంట్ కేర్. నువ్వు మాత్రం పట్టుదల, శ్రద్ధ, ఓర్పు వదలకూడదు. నువ్వు మాత్రం ఎలాగని నేను విశ్వంతో కనెక్ట్ అవ్వాలి, నేను సాధించే చూపిస్తాను, అప్పుడు నమ్ముతుంది నా భార్య, పిల్లలు కూడా అప్పుడు నమ్ముతారు. నువ్వు అంటే చూడు నా భర్త అప్పుడు ఉన్న కానీ ఇప్పుడు మారిపోయినాడంటే ఏది దీనివల్ల ఏది ఎలా జరిగిందంటే ఈ శక్తితో కనెక్ట్ అయిన వల్ల. అందుకని నువ్వు చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఏది డిస్టర్బెన్స్ జరిగినా పట్టించుకోకు. నువ్వు అప్రిమేషన్ చేసేటప్పుడు ఏం చేసినా పట్టించుకోకు. నీ దృష్టి మాత్రం ఒకటే, ఎలాగని నేను విశ్వంతో కనెక్ట్ అవ్వాలి, ఆ విశ్వం నాతో కనెక్ట్ అవ్వాలి, నేను సాధించే తీరాలి అనేసి నువ్వు ప్రతిరోజు నిద్రలేస్తావు కదా, 4 గంటలకు లేస్తున్నావు. నువ్వు ఏం జరిగినా పట్టించుకోకూడదు. క్రమ పద్ధతి పాటించాలి. నువ్వు క్రమ పద్ధతి పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ ఏం చేయాలి? 4 గంటలకు లేచినావా, ఏం చేయాలి? అప్రిమేషన్ చేసుకోవాలన్నా, ధ్యానం చేసుకోవాలన్నా, తర్వాత ఏం చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత కాలకృత్యాలు చేసుకునేసి నువ్వు మామూలుగా వెళ్ళాలి. పోతూ కూడా కానీ ఆలోచన విధానం చెప్పాను నీకు. ఆలోచించే విధానంలో తేడా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. విశ్వంతో కనెక్ట్ అవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన ధర్మాలు చేయాల్సింది, ఖచ్చితంగా దాన ధర్మాలు. విశ్వంతో ఎవరైనా సరే, విశ్వం శక్తికి విశ్వంతో నువ్వు కనెక్ట్ అవ్వాలన్నా, విశ్వం నీతో కనెక్ట్ అవ్వాలన్నా దాన ధర్మాలు ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది. అక్కడే కనెక్ట్ అయిపోతావు నువ్వు సింపుల్గా. అంటే ఉన్న దాంట్లో నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొత్త ఖర్చు పెట్టు. ఎలా దాన ధర్మాలు చేయాలని నెక్స్ట్ వీడియో కూడా చెప్తాను, ఆల్రెడీ కూడా చెప్పాను. అలా చేయండి. ఎలాగంటే అలా చేయకూడదు. చేసి పేదరికాన్ని ఎక్కడ ఆకర్షించకూడదు. ఆకర్షించకుండా ఎన్నో ఆటంకాలు, దుడుదుడుకులు వస్తూనే ఉంటుంది నీకు ఆటంకాలు. అక్కడ నిరాశపడకూడదు. మళ్ళీ ఎలాగని నేను కనెక్ట్ అవ్వాల్సిందే, ఐ డోంట్ కేర్, పట్టించుకోకు. నువ్వు ఏది పట్టించుకోకు. పట్టుకుంటే అది పట్టుకుంటుంది అని మన ఇన్నర్ మైండ్లో. నువ్వు ఎందుకు దాన్ని పట్టించుకుంటావు? పట్టించుకోకుండా నువ్వు హ్యాపీగా చెయ్యి, చూసుకొని పోతూ ఉంటావు. ఇలా ప్రతిరోజు కన అప్రిమేషన్ చేసి ధ్యానం చేసినప్పుడు ఇన్నర్ మైండ్ ద్వారా ఆ 7 చక్రాలు ఓపెన్ అయిపోయి ఇన్నర్ మైండ్ ద్వారా విశ్వశక్తి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది. నువ్వు అనుకున్న జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలు ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి తీసుకెళ్తుంది. ఈరోజు బిర్యానీ తినాలంటే బిర్యానీ వస్తుంది నీ దగ్గర. సినిమాకి వెళ్ళాలి, సినిమా రిలీజ్ అయిందండి, ఎంతమంది ఉన్నా నీకోసం సీట్ కేటాయించబడుతుంది, నీకు టికెట్ దొరుకుతుంది. బస్సులో ఎక్కిన ఎంతమంది రష్ ఉన్నా నీకోసం ఒకడు పోయిన వెంటనే నీకు లేచేస్తాడు. వాడు ఏదో ఒక అర్జెంట్ మీద మర్చిపోయేది రావడం లేచి నీకు అక్కడ ఇచ్చేస్తుంది. ఎంతమంది ఉన్నా ఫీడ్బ్యాక్లో చూడొచ్చు మీరు. నా ఫీడ్బ్యాక్లో చూడండి, సార్ నేను వెనకాల ఉన్నాను సార్, ఎంతోమంది ఎక్కినారు, అది ఏందో నన్ను పిలిచి ఆయన నేను దిగుతున్నాను అమ్మాయి కూర్చోమని నాకు చెప్పడం. అదే విశ్వశక్తి. కనెక్టింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అది. నా క్లాసులు హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు అని సిటీల్లో ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి, అడ్రస్లు కూడా దాంట్లో ఉన్నాయి. కాబట్టి విశ్వశక్తిలో కనెక్ట్ అయినప్పుడు పరిశోధనలు ఎక్కువ అవుతుంది. కనెక్ట్ అయ్యేటప్పుడు ఒడిదుడుకులు, ఆటంకాలు అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని అంతా ఎదుర్కోవాలంటే నువ్వు నిశ్శబ్దంగా నీ దృష్టి మొత్తం, ఆలోచన మొత్తం డబ్బు మీద పెట్టి విశ్వంతో ఎలాగైనా నేను సాధించాలి. నీ బ్యాడ్ ఉంటుంది కొన్ని విషయాలు, దానితో ఆలోచించకూడదు. ఎలాగైనా దాన్ని అంతా తట్టుకొని నేను ఆ జీవితంలోకి వెళ్ళాలని పట్టుదలతో కానీ ఉన్నావంటే, పట్టుదల, శ్రద్ధ, ఓర్పు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 4 గంటలకు లేయాల్సిన వాడిని 4:30 కావాలనే విశ్వశక్తి నేను నిరాశ పట్టిస్తుంది. అక్కడ నిద్ర అలారం కూడా మోగుతుంది. అబ్బా ఏదో ఉండరాబ్బా కొంచెం అనేసి కావాలని మళ్ళీ 4:30కి తట్టి లేపుతుంది నిన్ను. అంటే అక్కడ ఆటంకం పెట్టించేసి అబ్బా 4:30కి లేమన్నాడు గురువుగారు, అబ్బా పోయిందే అని అక్కడ నిరాశ పడకూడదు. మీరు లేదు నేను చేసింది కరెక్టేలే, నేను చేసిందే కరెక్టేలే అని అక్కడ నెగిటివ్లోకి వెళ్ళకూడదు. దాన్ని కూడా పాజిటివ్కి తిప్పేయాలి. లేదులే నేను కరెక్టేలే, ఓకే నేను చేస్తాను, నేను లేచింది కరెక్టేలే అనేసి నేను చేసుకున్నామంటే కొన్నాళ్ళ వరకు పరిశోధనలు పెట్టి వీడు ఏది చేసిన చిన్న తప్పులు చేసి కరెక్ట్ అంటాడు. నేను చేసిందే కరెక్ట్ అనుకోవాలి. అక్కడ నెగిటివ్ రిలీజ్ చేయకూడదు. అప్రిమేషన్ చేయాల్సిన టైం మిస్ అయ్యిందని మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళకూడదు. ఈరోజు చేయలేదంటే కూడా ఒకవేళ వచ్చినా బయట పోయేసి టైం మిస్ అయింది, అబ్బా అప్రిమేషన్ చేయలేకపోయినానే విశ్వంతో కనెక్ట్ అవుతాను లేదో అని నిరాశలోకి వెళ్ళకూడదు. ఖచ్చితంగా నేను చేసింది కరెక్టే అనేసి నీకు తర్వాత ఉండే టైంలో ఏం చేయాలని చేసుకొని పడుకో. కరెక్ట్ అని ఉంటే తొందరగా విశ్వశక్తిలో కనెక్ట్ అయిపోతుంది. ఆటంకాలు మళ్ళీ స్టాప్ అయిపోతుంది. నీకు జరగాల్సింది అన్ని ఆటంకాలు తట్టుకొని వచ్చేసినావు. నువ్వు కరెక్ట్ అని పట్టుకున్నావు అంటే ఆటంకాలంటే సైడ్ పెట్టేసి ఒరివడి చిన్న పొరపాట్లు చేయించినా కానీ కరెక్ట్ అంటున్నాడు అనేసి విశ్వశక్తి లింక్ అయిపోతుంది. ఇంకా ఆటంకాలన్నీ ఎదుర్కొని నువ్వు బయట వచ్చేస్తావు.
నువ్వు ఏమనుకుంటే అది జరిగిపోతుంది, నువ్వు అనుకున్నదాన్ని జరుగుతుంది. నేను నా భార్య అందరూ సులభంగా పోయి పలానా దగ్గర చేరాలనుకున్నప్పుడు సులభ మార్గంలో వెళ్ళిపోతావు. ఆ ఫంక్షన్కి ఎలాగైనా హాజరవ్వాలి. కానీ చూడండి, ఒక ఆర్టిస్ట్ కండక్టర్ మన తిరుపతిలో ఆర్టిస్ట్ కండక్టర్ చెప్తున్నాడండి, మన 28 జనవరి 28 ఏం చెప్తున్నాడు, లీవ్ అడిగితే లీవ్ లేదంట. ఆయన పట్టుదల వదలలేదు, ఆటంకం పెడుతున్నది అక్కడ యూనివర్సిటీ ఆటంకం పెడుతున్నది. ఎలాగని నేను పోవాల్సిందే పట్టుదలతో ఉన్నాడు. ఎలాగని మిర్రర్ దగ్గర పోయి చెప్పినాడంట, నేను ఈరోజు నిలబడే పోవాల్సిందే, నేను బాబు క్లాస్కి వెళ్ళాల్సిందే, నాకు ఎలాగని లీవ్ కావాలి విశ్వమా నాకు ఇప్పించు అనేసి గట్టిగా అప్రిమేషన్ చేసినాడు. పాస్టుగా అప్రిమేషన్ గట్టి పట్టుదలుతున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు డిపోనా సరే తీసుకొనేసినారు. ఫస్ట్ లేదన్నారు, లీవ్ లేదన్నారు, లీవ్ ఇచ్చినారు, మళ్ళీ వచ్చేసినాడు. ఎలాగైనా అన్నాడు కదా, ఆటంకం పెట్టి చూసింది, వీడు ఎలాగైనా పోవాలి పట్టుదలతో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆటంకాన్ని తొలగించేస్తుంది. ఎదుర్కోవాలండి, నువ్వే దానికి కారణం. నీలో ఉన్న పట్టుదల, శ్రద్ధ, ఓర్పే కారణం. ఈ 3 ఉంటే దేనైనా సాధించబడుతుంది. ఓకేనా? ఓకే. కాబట్టి ఎవరైనా సరే భయాన్నే పెరిగితనాన్ని తీసేసి ఎన్ని ఆటంకాలు వచ్చినా అక్కడి నుంచి మీరు బయటపడాలంటే నువ్వు చేసేది కరెక్ట్, నేను చేసేది కరెక్ట్ అనేసి నువ్వు చేసుకో. టైం తప్పింది అనేసి బాధపడకండి, మరలా పర్లేదు చేయండి. డైలీ ఇలా చేసినప్పుడు విశ్వశక్తి మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి టెస్టింగ్ పెడుతుంది. ఒడిదుడుకులు ఆటంకాలు పెట్టినప్పుడు దాంట్లో తట్టుకొని నువ్వు బయట వచ్చేసినావంటే ఈజీగా కనెక్ట్ అయిపోతారు విశ్వశక్తిలో. కనెక్ట్ అయిపోయి నువ్వు కోరుకున్నదంతా అనుభవించవచ్చు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను పాజిటివ్గా అఫర్మేషన్ చేస్తూ ధ్యానం చేస్తూ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని చాలా సులభంగా విశ్వంతో కనెక్ట్ అయ్యి విశ్వం నాతో కనెక్ట్ అయినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నువ్వు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.